ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హైదరాబాద్ జిల్లా ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఫ్యామిలీ అంతా సినిమా కథలాగా గందరగోళంగా తయారైందని, అయ్య దుకాణం మూతపడడంతో ఎమ్మెల్సీ కవిత కొత్త దుకాణం మొదలుపెట్టింది అంటూ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. నీ అయ్య సీఎంగా ఉన్నప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా నీకు అంటూ జగ్గారెడ్డి కవితపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న ఏకైక నాయకుడు అంటూ కొనియాడారు. రాహుల్ నినాదాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. కవిత లీడరా అని ఏం మాట్లాడతారా మీరు? మీ మీడియా వాళ్ళు కూడా కవిత లీడరా? అయ్యే దుకాణం బంద్ అయిందని కూతురు కూడా బిడ్డ కూడా బయటకు వెళ్ళారు. అరే మీ వాళ్ళు అయ్యున్నప్పుడు ఇక బీసీలు ఆదికి రాలేదు, ఇప్పుడు ఆదికి వచ్చింది. ఎట్లా పోయి మీరు కూడా అట్లనే అడుగుతారు ప్రజలు? ఏంది ఆమె ఎవరు అసలు? ఏంది ఆమె కెపాసిటీ ఏంది? వాళ్ళ అయ్యి ఇంట్లోకైనా జలగొట్టిండు, అన్న ఇంట్లోకైనా జలగొట్టిండు. అరే ఆమె అడుగుతారు. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ కూతుళ్ళు మనమరాళ్ళు లేకపోతే పుట్టపోయి మనమరాళ్ళ కూతురు అడుగుతారా మీరు? ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఆమెకి అడగకండి మీరు అనవసరంగా. మీరు ఆమె పేరు ఎక్కువ తీసుకోకుండా మీడియాలో. రేవంత్ రెడ్డి గారు అండ్ మహేష్